అది సార్, మీకు ఇంకో నిజం కూడా చెప్పాలి సార్. ఏంటమ్మా నిజం? మీకు అర్జున్ సార్ పెద్ద అబ్బాయి ఇందిరాగారి గురించి తెలిసే ఉంటుంది. ఎస్, ఐ నో. తీవ్రవాదుల దాడుల్లో అమరుడయ్యాడు. ఆ ఇంద్రగారు నేను ప్రేమించుకున్నాం సార్. ఇంద్రగారు చనిపోయాక దిక్కుతోచని స్థితిలో ఉన్న నన్ను గౌతమ్ గారు పెళ్లి చేసుకున్నారు సార్. ఆ పెళ్లి వల్ల గౌతమ్ గారింట్లో చాలా గొడవలు జరిగాయి. నా వల్ల గౌతమ్ గారు ఎన్నో కష్టాలు అవమానాలు పడ్డారు. అందుకే సార్ బిడ్డ పుట్టాక ఎవరికీ చెప్పకుండా ఆ ఇంట్లో నుంచి బయటికి వచ్చేసాను సార్. కానీ నా బాబుని చూడకుండా నేను ఉండలేకపోతున్నాను సార్. అందుకే నర్సులా మారు వేషం వేసుకుని ఆ ఇంట్లో అనుమానపు పరిస్థితుల్లో ఉంటున్నాను. నేను నర్సు మీరాని కాదు సార్, అహల్యని. ఓర్ని, నువ్వు మీరావి కాదా? అహల్యవా? ఈ విషయం వెంటనే అన్నయ్యకి చెప్పాలి. నువ్వు చెప్పేది నిజమా అమ్మా? అవును సార్, నేను అహల్యనని గౌతమ్ గారితో సహా వాళ్ళింట్లో ఎవరికీ తెలీదు. మీకు మాత్రమే చెప్తున్నాను. నువ్వు అహాల్యవని ఎవరికీ తెలీదు అంటున్నావు, మరి నాకు మాత్రం ఎందుకు చెప్పావు? మీరు మా మావయ్య గారిని కాపాడతారని నిజం చెప్పాను సార్. చేతులు జోడించి వేడుకుంటున్నాను. మా మావయ్య గారు దేవుడు సార్. చాలా మంచివారు, చీమకు కూడా అపకారం చెయ్యనివారు. ఆయనకి ఎంతో మంచి పేరుంది. ఆయన గురించి నాకంటే మీకే బాగా తెలుసు సార్. ఆయన చాలా గౌరవంగా బ్రతికారు. ఇప్పుడు నేను చేసిన తప్పుకి ఆయన నేరస్తులవుతున్నారు. అది నాకు ఇష్టం లేదు సార్.